ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనము. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలిని అంత తెల్లగా చలువ చేయలేడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు తాను తన 3 శిష్యులను తీసుకొని ఏకాంతంగా ఒక కొండ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు శిష్యులను అక్కడే ఉండమని ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆయన కొండ మీద ఉంటాడు, శిష్యులు కింద ఉంటారు. కొంచెం సేపటి తర్వాత శిష్యులు కళ్ళు తెరిచి చూసినప్పుడు అక్కడ ప్రభువు రూపాంతరము చెందుతాడు. ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోతాయి. అంతేకాకుండా ఆయన మోషేతోటి ఏలియాతోటి మాట్లాడుతూ ఉంటాడు. మోషేతోనూ ఏలియాతోనూ ప్రభువు మాట్లాడుట ఆ 3 శిష్యులు చూస్తారు. ఆ 3 శిష్యులు ఏమనుకుంటారో తెలుసా? మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, యేసుకు ఒకటి పర్ణశాలలు కట్టుకొని మనం ఇక్కడే ఉండిపోదాము అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ కనిపించింది మోషే, కనిపించింది ప్రవక్త అయిన ఏలియా, నాయకుడైన మోషే. వారితో యేసు ఉన్నాడు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏంటి? ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమిటి? ఇక చాలు మనకు ఇక్కడ 3 పర్ణశాలలు కట్టుకొని ఇక్కడే నివసిద్దామని చెప్పి ఆ 3 శిష్యులు ఆలోచన చేసుకుంటారు. ప్రభువుని ఇదే మాట అడుగుతూ ఉంటే ఆకాశం నుండి ఒక మేఘము ఆ సమయంలో వారిని కమ్ముకొని ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అప్పుడు కొంతసేపటి తర్వాత వారు ఆ మేఘము కమ్ముకున్న తర్వాత నేలను పడిపోతారు. పడిపోయి తర్వాత లేచి చూస్తే యేసు ఒక్కడే కనబడతాడు, కానీ ఏలియా కనపడడు, మోషే కనపడడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అక్కడ మిగిలి ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు మనము మోషే అంటే నాయకత్వమైనటువంటి విషయాలు, చట్టపరమైనటువంటి విషయాలకు కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏలియా ప్రవక్త అంటే కాస్త దైవికమైనటువంటి విషయాల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. భక్తి విషయాల గుండా మనకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ చివరిగా మనకి మిగిలేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రేమ, కృప, సమాధానం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు మాత్రమే మిగులుతాడు. ఇంకెవరు కూడా మనకు మిగలరు. అందరూ అన్నీ ఒక్కొక్క సమయానికి కాస్త ఎడమవచ్చు, కానీ విడువని ఎడబాయని దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. సత్యాన్ని తెలుసుకున్నాము. ఈ పరిస్థితుల గుండా మేము వెళ్తాం, కానీ చివరికి మిగిలేది మీరే ప్రభువా. మాతో ఉండేది, మమ్మల్ని నడిపించేది, బలపరిచేది మీరే యేసయ్యా. మీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. చివరిగా ఉండేది మీరే గనుక మొదటి నుండి కూడా మీరే ఉండి మా జీవితాన్ని అద్భుతమైనటువంటి
మంచి మార్గంలోను, నీతి మార్గంలోను, పరిశుద్ధ పవిత్ర మార్గంలోను నడిపించి బలపరచమని, మీ కృపకు మమ్మలను పాత్రుడుగా ఎంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.